జాను ఇందాక మీ చిన్నప్పుడు చెప్పమ్మా అన్నీ చిన్నప్పుడు వేనింది చెప్పాను. చెప్పాక ఏమనిందంటే ఇదేం పెద్ద విషయమా, చిన్న చిన్నది, దీన్ని ఎందుకు పెద్దగా చెప్తావు, మేము ఎంజాయ్ చేసినంత నువ్వు చేసావా అని చెప్పింది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, 90 కిడ్స్ ముఖ్యంగా మీరు చెప్పండి, జానకి చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కార్లు ఉన్నాయి, వాంతి అవుతుందని ఏడుస్తారు, బాధపడతారు, పోయేదంత ఓపిక లేదని అంటారు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వీళ్ళకి ఊరికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారేవాళ్ళం. ఒకవేళ విలేజ్ కనుక అయితే లాస్ట్ బస్ కానీ వెళ్ళిపోతే పాల వ్యాన్లో కూడా వెళ్ళేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేది ఆ టైంలో, అవునా కదా. మనకి చిన్న చిన్నవే పెద్దగా హ్యాపీనెస్లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల మాకు అడ్జస్ట్మెంట్ నేచర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఏదైనా ప్రాబ్లం వచ్చి మా దగ్గర మొత్తం పోయినా ఒక హోప్, ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేసి ఉంటాం కదా అందరం, అంతే కదా. రేకులు ఇల్లు, అసలు తినడానికి లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బుక్స్ పక్కన వాళ్ళకి తీసుకొని కొంతమంది ఉండొచ్చు, ఇట్లా అన్ని రకాలుగానే ఉంటారు కదా కొంతమంది అయితే. సో ఏమున్నా మాకు ఓన్గా చేసుకుంటాం కాబట్టి మాకు ఒక ధైర్యం ఉంటుంది, చిన్న చిన్నవి కూడా ఎంజాయ్ చేయడం ఉంటుంది. అందుకే మేము కొంచెం హోప్ ఉంటుంది, మాకంత పాజిటివ్ ఉంటుంది కదా. మీకుందా?